ఇప్పుడు అర్చన జరిపించండి. అలాగేనమ్మా. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాథ భవే ఓస్మాం భూద్భవాయ నమః. వీళ్ళ టెన్షన్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఈ ఇంటి ఆడపడుచు ది గ్రేట్ విజయేంద్ర గారి చెల్లెలు ఈమె అన్నమాట. ఈవిడ మావయ్య గారి చెల్లెలు కదా, అంటే ఈవిని కలవడానికి వీళ్ళంతా గుడికొచ్చారా? నో, ఇక్కడేదో జరుగుతుంది. వీళ్ళని ఫాలో అయితే కానీ విషయం తెలియదు. అత్తయ్య గారికి ఎలా చెప్పాలి? ఏదో ఒకటి చెప్తాం. ముందైతే తను ఫాలో అవుదా. ఇన్నాళ్లకు నా చెల్లెల్ని కలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. చెల్లెల్ని చూసి పెద్దోరు చాలా ఆనందంగా ఉన్నారు. పెద్దోరికి ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. దూరం అయిపోయాయి అనుకున్న బంధాలు కలిసే పెద్దమ్మ కోపం పోయి తను కూడా అత్తయ్యని యాక్సెప్ట్ చేసి మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. స్వామి, నా జీవితంలో రోజుకో ట్విస్ట్ ఎత్తున్నావు. నీ షాక్లు సర్ప్రైజ్లు తట్టుకునే శక్తిని కూడా ఈ స్వామి. నా కుటుంబంలో ఉండే చిక్కులన్నీ తొలగిపోయి అందరూ ఎప్పట్లా నా మాట మీద నిలబడాలి. నా కుటుంబ గౌరవం ఎప్పటికీ గొప్పగానే ఉండాలి. డ్రైవర్, కార్తీ. ఏంటండి పెద్ద దక్షిణ ఇచ్చారు? అంటే దేవుడు మీ కోరికేదో తీర్చాడన్నమాట. ఏం మొక్కుకున్నారు? దేవుడు కొన్ని కోరికలు మొక్కుకోకుండానే తీర్చేస్తాడు శకుంతల. అదొక అద్భుతం అంతే. ఏంటండి మీలో ఏదో కొత్త సంతోషం కనిపిస్తోంది. ఏంటి విశేషం? విశేషమేం లేదు, అంతా మంచి జరగాలంతే. కాబోయే పెళ్ళికొడుకు కదా, అందుకే ఇప్పటి నుంచి ఒకసారి కొన్నాడు మాయా. ఏంటి? త్వరలో మీ షష్ఠి పూర్తి కదా అమ్మగారు, అదే చెప్తున్నాడు. ఇషిక ఏది? మనతోనే వచ్చింది కదా. తనకి ఫ్రెండ్స్ ఎక్కువ కదా పెద్దమ్మా, ఎవరైనా కలిసి ఉంటారు. పదండి, తను వస్తుందిలే.